మరి కొంతమంది ఇంకొక ప్రశ్న వేశారు. ఇప్పుడు మనం ఉగాది నుంచి నవరాత్రులు అనుకున్నాం కదా! వసంత నవరాత్రులు. వసంత నవరాత్రుల పూజ ఎలా చేయాలి? ఏ నియమ నిబంధనలు పాటించాలి అని. దీన్ని మనం కొంచెం డీటెయిల్‌గా చెప్పుకుందామండి. ఎందుకంటే 2 ప్రశ్నలున్నాయి ఇందులో. ఒకటి ఏ నియమ నిబంధనలు పాటించాలి అని. ఏ నియమ నిబంధనలు పాటించాలి అని అంటే ఏ పూజ చేసుకున్నా కూడా నియమ నిబంధనలు అంటే ఏముంటాయండి? శుచిగా ఉండడం, శుభ్రంగా ఉండడం, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అంటే మనం ఏ పూజ అయితే మొదలుపెడుతున్నామో ఇప్పుడేంటి వసంత కాలంలో మనం వసంత ఋతువులో పూజ ఎప్పుడు ఉగాది రోజు మొదలుపెడుతున్నాం. ఏ పూజ మొదలుపెట్టినా నవరాత్రుల పూజ అంటే. ఉగాది రోజు మొదలయ్యే పూజకి దేవుళ్ళవన్నీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మరి? ఆ రోజు శుభ్రం చెయ్యం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవంగానే రెడీగా పూజ మొదలుపెట్టేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈసారి ఆదివారం 30వ తారీఖు మార్చి మనకి ఉగాది అవుతుంది కాబట్టి 29 శనివారం మనం ముందర రోజే శనివారం రోజే అన్నీ విగ్రహాలు, దేవుడి పటాలు, దేవుడి గది అన్నీ గూడా శుభ్రం చేసుకొని రెడీ పెట్టుకుంటే, ఆ రోజు పొద్దున మనకి ఆలస్యం అవ్వకుండా రెడీగా ఉంటుంది. గంధం, బొట్టు, అన్నీ పెట్టేసి ఫోటోలకి వాటికి కూడా రెడీ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఏ పూజకి ఏమేమి రెడీ చేసుకోవాలి అనంటే ఏముంది మనకి మామూలుగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు, పళ్ళు, నైవేద్యాలకు ఏమేమి కావాలో అవన్నీ. ఉగాది పచ్చడి చేసుకుంటే, ఆ ఉగాది పచ్చడి పెట్టడానికి పాత్రలు. తర్వాత అక్కడ మనకి కొంతమందికి కలశ స్థాపన చేసి అఖండ దీపం గూడా పెట్టి నవరాత్రులు చేసే అలవాటు ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో. అలా అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అఖండ దీపం కూడా అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఎందుకంటే 7 రోజులు కంటిన్యూయస్‌గా దీపారాధన వెలగడం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. కాబట్టి ఆ ఒత్తిని ఎంత పరిమాణంలో తయారు చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, గాలి అది తగలకుండా అలా అని వేడెక్కకుండా కొంచెం గదంతా కూడా మామూలుగా ఉండేటట్టు టెంపరేచరు. అలాగే ఈ ఒత్తిని నెమ్మదిగా 7 రోజుల పాటు జాగ్రత్తగా కాపాడుకునే వ్యవస్థ ఏదైతే ఉందో అలాంటివన్నీ కూడా పూజ గదిలో రెడీ చేసి పెట్టుకోవాలి. కొంతమంది కలశం పెట్టేది ఉంటుంది. ఆ కలశం మంచి టైంలో అంటే ఆ రోజు పొద్దున మనకి క్యాలెండర్ ప్రకారము శుభ ఘడియలు, శుభ ముహూర్తాలు అని ప్రతిరోజు ఉంటాయి. ముహూర్తం అంటే 48 నిమిషాలు. సో, ఏ 48 నిమిషాలు శుభముహూర్తం పొద్దున అనేది చూసుకుని మనం పూజ చేసే ముందర ఆ టైంలో గనక మనం పూజ మొదలుపెట్టుకుంటే అంటే కలశ స్థాపన అది ఆ టైంలో చేసుకోవడము. తర్వాత గంధం, బొట్టు అవన్నీ పెట్టి పూలవన్నీ రెడీ చేసుకొని పూజ మొదలుపెట్టుకోవచ్చు. ఇంకా నియమ నిబంధనలు అంటే ఇది నవరాత్రులు అనుకున్నాం కాబట్టి చాలామందికి ఏమి అనుమానం వస్తుందంటే పొద్దున పూజ చేయాలా? రాత్రి పూజ చేయాలా అని. అంటే ఒక ప్రశ్న అడుగుతానండి. అంటే అడుగుతుంటే కొంతమంది కోపం రావచ్చు కానీ, పొద్దున తింటున్నావా? రాత్రి తింటున్నావా? రోజులో ఎప్పుడు తింటున్నాం భోజనం అంటే ఏం చెప్తామండి? 3 పూటలో, 6 పూటలో, 9 పూటలో కూడా తింటున్నారు పిల్లలు ఈ రోజుల్లో. ఎప్పుడు ఆకలనిపిస్తే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటున్నాం. అవునా? మరి మనం ఒక దీక్షలో ఉండి చేస్తున్నప్పుడు రోజు మొత్తంలో ఎన్ని సార్లు భోంచేస్తున్నాం? 3 సార్లు. సంధ్యావందనం మగవాళ్ళకి ఎన్ని సార్లు చేయాలని చెప్పారు? గాయత్రి మాతను తలుచుకోవడం ప్రతిరోజు 3 సంధ్యల్లో 3 సార్లు పూజ చేసుకోవాలి. 3 సార్లు తలుచుకోవాలి అమ్మవారిని. గాయత్రి జపం 3 సార్లు చేయాలి. సంధ్య అంటే ఏమిటి? తెల్లవారుజాము నుంచి తెల్లవారే టైంకి ఒక సంధ్య. తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్ డే పొద్దున 11, 12 నుంచి 1 అంటే మిట్ట మధ్యాహ్నం అయ్యేలోపు వచ్చేది ఒక సంధ్య. మళ్ళీ సాయంత్రం అయిపోయి రాత్రికి ప్రవేశించేటప్పుడు 6, 6:30 గంటల ప్రాంతంలో సన్‌సెట్ అయ్యే టైంకి ఒక సంధ్య. ఈ 3 సంధ్యల్లో సంధ్యావందనం చేయాలని చెప్పారు కదా! మరి భగవంతుడిని 3 పూటల్లోనూ మనం తలుచుకుంటున్నాం కదా! అలాగే ఈ నవరాత్రుల్లో కూడా పొద్దున, సాయంత్రము మనం విధిగా పూజ చేసుకోవాలి. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు. ఎందుకని? పొద్దున ఏంటంటే మనం లేవంగానే శుచిగా, శుభ్రంగా మనం అయ్యి డే స్టార్ట్స్ విత్ ప్రేయర్. దేవుడికో, దేవతకో మనం ఏదైతే కొలుచుకుంటున్నామో ఆ ప్రేయర్‌తో మన డే స్టార్ట్ అవుతుంది కాబట్టి, మనం ఆ రోజు ప్రతిరోజు కూడా పొద్దున పూజ చేయాల్సిందే. అంటే ఇప్పుడు సపోజ్ మనం వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం. చేసుకుంటున్నప్పుడు కొంతమందికి నవరాత్రులు అంటే రాత్రి పూట విశేషంగా పూజ చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి దసరాల్లాగా. అట్లా రాత్రి పూజ చేసుకునే వాళ్ళు కూడా పొద్దున ఏం చేస్తారు? దీపారాధన చేసుకోవడము, తర్వాత అష్టోత్తరాలు అవన్నీ చదువుకోవడము, రాముడి గురించి అంటే ఇప్పుడు చెప్తారు ఈ వసంత నవరాత్రుల్లో పాడ్యమి నుంచి మొదలుపెట్టి నవమి వరకు కూడా రాముడికి చాలా విశేషంగా శ్రీరాముల వారికి చాలా విశేషంగా పూజలు చేయడం అనేది అలవాటు ఉంది మనకి. అంటే రాముడు కూడా లలిత అమ్మవారి పురుష స్వరూపంగా మనం కొలుస్తాం. అంటే ఆది పరాశక్తి లలిత అమ్మవారు ఎలా అయితే ఆవిడ 9 రకాల అవతారాలు తీసుకుని వచ్చి బండాసురుణ్ణి వీళ్ళనందరినీ కూడా సంహరించిందని విన్నామో దేవి నవరాత్రుల టైంలో కథల ద్వారా, అట్లాగే అంటే ఆ పరమాత్మ పరమేశ్వరి శ్రీరాముడిగా లలిత అంశగానే అవతారం తీసుకుని వచ్చింది అని చెప్తారు. సో, పురుషుడికి ఒక నవరాత్రులు, స్త్రీ రూపంలో ఒక నవరాత్రులు, పురుష రూపంలో ఒక నవరాత్రులు, 2 నవరాత్రులు మనం చేస్తాం. ఈ వసంత నవరాత్రులు శ్రీరామనవమి వరకు కూడా మనం
శ్రీరాముడిని విశేషంగా కొలుస్తాం. ఇక్కడ మనకి దక్షిణ ప్రాంతంలో శ్రీరాముడిని కొలవడం అన్నీ కూడా కళ్యాణాలు చేయడం అన్నీ చాలా ఎక్కువగా ఉంది గానీ, నాకు తెలిసి ఉత్తర ప్రాంతంలో ఎక్కువ ఇంకా అమ్మవారిదే చేస్తారు ఈ నవరాత్రుల్లో కూడా. లలిత అమ్మవారికే ఎక్కువ ఉపాసన అవన్నీ చేస్తారు. మనకిక్కడ తానిషావారు రావడం, భద్రాచలము ఇక్కడదంతా విశేషంగా జరగడం, రామభక్తి ఎక్కువగా ఉండడం, తర్వాత ఇటువైపంతా కూడా ఆయన తిరగడం సౌత్‌లో అంతా రామేశ్వరము, తర్వాత అటువైపు లంక వరకు కూడా సీతాన్వేషణలో సీతను అపహరించి తీసుకొచ్చినప్పుడు వెళ్ళడం, ఇక్కడంతా రాముడి ఇది ఎక్కువ మనకు ప్రభావం. అందుకని చెప్పేసి కూడా మనకి తానిషావారు స్వయంగా శ్రీరామ కళ్యాణం అది చేయడం కూడా ఆయన సమయంలోనే మొదలైంది. కాబట్టి రాముడికి ఈ 9 రోజులు. మా ఇంట్లో అలవాటేంటంటే ప్రతిరోజు కూడా 11 సార్లు ఈ 9 రోజులు వసంత నవరాత్రుల్లో లలితా అమ్మవారిది మనం రోజు చదువుకునే లలితా సహస్రనామము, తర్వాత అష్టోత్తరము, కుంకుమ పూజ వీటితో పాటుగా మనం మా అమ్మగారు, మా అత్తగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, లలితా సహస్రనామం ప్రతిరోజు చదువుకుంటే మంచిది ఈ 9 రోజులు అని. అలాగే నేను ఈ మధ్య సౌందర్యలహరి ఇవన్నీ నేర్చుకుని గురువుల ద్వారా నేర్చుకున్నప్పుడు కూడా ఈ నవరాత్రులు 9 రోజులు లలితా సహస్రం ఎన్నిసార్లు చేసుకుని ఎంత కుంకుమ పూజ చేసుకుంటే అంత మంచిది అని మా గురువుల ద్వారా కూడా వినడం జరిగింది. ఎంత నామం చేసుకుంటే, ఎంత జపం చేసుకుంటే అంత ఫలితం కాబట్టి లలితా తప్పనిసరిగా చేసుకుంటాం. సాయంత్రం పూట శ్రీరాముడికి సంబంధించినవి అంటే పొద్దున పూట రామరక్షా స్తోత్రం అనుకున్నాం కదా, అట్లీస్ట్ మనము రాముడివన్నీ మిగతా అన్ని రామాయణం చదవడం అన్నీ కూడా టైం లేక కుదరలేక అలా కుదరని వాళ్ళు కూడా రామరక్షా స్తోత్రం చాలా చిన్నది. ఈ రోజుకు 11 సార్లు చొప్పున హనుమంతుడిని రాముడిని తలుచుకోవడానికి వీటికి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అని స్టార్ట్ అయ్యి రామరక్షా స్తోత్రం ఒకటి ఉంది అద్భుతంగా. ఎక్కువ టైం పట్టదు. ఆ రామరక్షా స్తోత్రాన్నైనా కనీసం రోజు 11 సార్లు పొద్దున చక్కగా చదువుకుని రాముడికి ఏదైనా పానకం వడపప్పు నివేదన చేసి పండు అవి అలా పూజలో పొద్దున చేసుకోవచ్చు. నవరాత్రి ఉపాసన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రంకి విశేషంగా పూజ చేస్తారు. కాబట్టి సాయంత్రం నాకు తెలిసి మా ఇంట్లో కూడా అలవాటు, గురువులు చెప్పింది కూడా ఏంటంటే దేవి భాగవతం, అమ్మవారిని స్తుతి చేస్తున్నాం కదా, దేవి భాగవతాన్ని ఈ 9 రోజులు పారాయణ చేసుకోవాలి. చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అమ్మవారు మనకి జగజ్జనని అని చెప్తారు. లలితామాతకి పూజలు పొద్దున చేసుకుంటున్నాం, సాయంత్రం పూట దేవి భాగవతం పారాయణ, రాముడికి సంబంధించిన రామాయణ పారాయణ, రాముడికి సంబంధించిన అంశాలన్నీ కూడా దర్బారు అంటే వీణ వాయించడం, పాటలు పాడడం ఇలాంటి కళలన్నీ ఉన్నవాళ్ళు అవన్నీ కూడా చేసుకుంటారు సాయంత్రం. ఈ 9 రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏది మన శాస్త్రీయ సంగీతంకి సంబంధించిన కచేరీలు అయితే ఏంటి, డాన్సులు అయితే ఏంటి, ప్రవచనాలు అయితే ఏంటి, ఇలా పండళ్ళు పెట్టి అన్ని చోట్ల కూడా కళ్యాణం జరిగే వరకు 9 రోజులు కూడా చక్కగా చేసుకుంటారు. అలా అన్ని విశేషంగా చేస్తారు. సాయంత్రం పూట మహానివేదన పూజంతా అయ్యాక అమ్మవారికి మహానివేదన అయ్యవారికి అవన్నీ పెట్టి అప్పుడు రాత్రి భోంచేయడం కూడా కొంతమందికి అలవాటుగా వస్తుంది. ఇది విధి విధానాల కింద చెప్పుకున్నాం. తర్వాత అందులోనే ఉండే ఇంకొకటి వసంత నవరాత్రులు విశిష్టత ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే కొన్ని ప్రాంతాల్లో మనము ఉత్తరాదిన అక్కడంతా ఎక్కువగా అమ్మవారినే కొలవడం అనేది ఉన్నది. ముందు మనం అనుకున్నట్టుగా ఈ 2 నవరాత్రులు శరత్కాలంలో వచ్చే నవరాత్రులు, వసంత మాసంలో వచ్చే నవరాత్రులు కూడా యమదంస్ట్రలు మనని బాధించకుండా మరణానికి మనకి అపమృత్యు భయం అనేది లేకుండా మనకి శక్తినిచ్చేందుకు ఆ పరాత్పరిని ఆదిశక్తిని మనం ఒక సాధనా మార్గంలో పూజ చేయడం కోసమే ఇవన్నీ పెట్టారు. అందుకని చెప్పేసి వాటి నుంచి దూరం అవడానికి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉండాలని, కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ నవరాత్రులు అనేవి మనం చేసుకుంటాం. మిగతా అన్నీ కూడా తర్వాత వచ్చినవి. త్రేతాయుగంలో కొన్ని మొదలయ్యాయి, తర్వాత మళ్ళీ ద్వాపర యుగం, తర్వాత కలియుగంలో తానిషా గారు ఉన్నప్పుడు ఇక్కడ రామ కళ్యాణం అదంతా విశేషంగా ప్రభుత్వం కూడా వాటికి ముత్యాలు, పట్టు వస్త్రాలు అవన్నీ ప్రభుత్వం తరఫున కూడా ఇవ్వడం చేయడం అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ మనం అది ఫాలో అవుతున్నాం. సీతారామ కళ్యాణం ఎంత వేడుకగా భద్రాచలంలో అవుతుందనేది అందరికీ తెలుసు. అలా కాలమాన పరిస్థితులను బట్టి వస్తున్న మార్పుల దృష్ట్యా చేసుకుంటున్నవి కొన్ని, ప్రాంతీయ వారీగా జరుగుతున్నవి కొన్ని, అలవాట్లుగా జరుగుతున్నవి కొన్ని. మొత్తానికి ఏదైనా కూడా ఈ నవరాత్రులు అమ్మవారివి అయ్యవారివి ఉపాసన చేసి మనకి స్పిరిచువల్ హెల్త్ మనది ఏదైతే మనకు కావాలో ఆధ్యాత్మికమైన శక్తి, బలం దాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి వాళ్ళు కృషి చేస్తే మనం ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. మొన్న సునీత విలియమ్స్ ల్యాండ్ అయిన తర్వాత జరిగిన ఒక ఉదంతం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన ఆయన, మదర్ ఏమో స్లోవేకియా నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి ఆయన అమ్మాయికి ఒకసారి
ఒక వినాయకుడి విగ్రహమును భగవద్గీత ఇచ్చారని, తన వాటిని కూడా ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా స్పేస్‌లో తనకు కూడా అవి తనతో పాటు ఉన్నాయనే భావన, అవి చదువుకుంటూ ఉండడం, నాతో పాటు ఆయనున్నారు. కానీ నిజంగానే భగవత్ శక్తి 8 రోజులని వెళ్ళిన మనిషిని మనం అలా అనుకుంటే గనక ఎంత జాగ్రత్తగా కాపాడి క్షేమంగా, కల్పనా చావ్లా ఎపిసోడ్‌తో మనం నేర్చుకున్న ఉదంతాల వల్ల 9 నెలలు ఉన్నా కూడా ఎంతో క్షేమంగా వెనక్కి తిరిగి రావడానికి దైవశక్తి ఎంత సహకరించి ఉండకపోతే మనం మానవ మాత్రంలో ఎన్ని ప్లాన్ చేసుకున్నా అలా జరుగుతుందా? కాబట్టి దేవుణ్ణి కాదని, మనకే అన్నీ తెలుసని విర్రవీగడంలో, అహంకారం తెచ్చుకోవడంలో ఎటువంటి ప్రయోజనము లేదు. మనకంటే పైన అత్యుత్తమమైన శక్తి ఒకటుందని, దానికి అందరూ తల వంచి ఉండాలని, అది చెప్తున్నట్టుగా ఆ సిగ్నల్స్ మనం అందుకుంటూ, మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏమున్నాయో అది ఒక్కొక్కటి వదిలించుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఎప్పటికీ మనకి విముక్తి లేదు. కాబట్టి నవరాత్రులు కూడా అదే భావనతో అమ్మవారికి, అయ్యవారికి మనం విశేషమైన పూజలు చేసుకుంటూ తరిద్దాం. మరొక ప్రశ్నకి సమాధానంతో కలుద్దాం. నమస్కారం.